బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే, రోగనిరోధక శక్తిని పెంచే, రక్తం పర్సంటేజ్ని పెంచే బీట్రూట్ హల్వా ఎమ్మిగా తయారు చేద్దాం. ముందుగా మనము బీట్రూట్ తురుముకొని ఉంచుకోవాలి. తర్వాత మనము కొంచెం నెయ్యి వేసి కాజు కిస్మిస్ బాగా వేయించుకోవాలి. కప్పు బీట్రూట్కి మనకి పావు కప్పు పంచదార, పావు కప్పు పాలు, తర్వాత 20 గ్రాముల బొంబాయి రవ్వ సరిపోతుంది. తర్వాత మనము బీట్రూట్ కొంచెము నెయ్యిలో వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత అందులో మనము పంచదార కలుపుకోవాలి. పంచదార కలిపినప్పుడు మనకి కొంచెం అందులో నుంచి తడి వస్తుంది. తర్వాత మనము ఆ తడి వచ్చినప్పుడే బొంబాయి రవ్వ కలుపుకోవాలి. ఇవి బీట్రూట్ బాగా మగ్గడానికి మనము పావు కప్పు పాలు కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా తయారై బీట్రూట్ హల్వా తయారు. ఈ బీట్రూట్ హల్వా చాలా చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. నా రెసిపీస్ నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.